పోని పిల్లగా పిలుపులల్లా మరి అటువంటి చిలుక ముక్కలు కొట్టి సిరిజానక ముగ్గుజాన పెట్టుకొని ఆ మాల కింద తిరుగుతుండట మీద ఉన్న రంటాలదేవి మళ్ళీ ఎన్ని కళ్ళవారు చూసినాది గడ్డ కళ్ళవాడు భగవంతుడే మత్స కల్లది పర్వతాల మల్లయ్య మోరు మోరు అంటే మోళ్ళ పోత ఉన్నదయ్యో సుందరాముడు మల్లయ్య మీద ఉండి ఏమంటుంది మీ ఆటబట్టినట్టాదేవి మీద మాల కింద ఉన్నవాడ మల్లె పోయిడా మల్లె పోయిడా ఎందుకోర కొచ్చినాము గొల్ల పోయిడా మల్లె పోయిడా మల్లె పోయిడా ఎందుకొరకు వచ్చినాము గొల్ల పోయిడా ఎందుకోర కొచ్చినాము గొల్ల పోయిడా మాల మీద ఉన్నదానా ఆడిమాల ఆడిమాల అగ్గికోరకొచ్చినానే ఆడిదానా ఓ ఆడిమాల మాల మీద ఉన్నదానా ఆడిదానా ఓ ఆడిదానా అగ్గికోరకొచ్చినానే ఆడిదానా ఓ ఆడిదానా చాలా చమత్కారం ఉంది ఈ గొల్లాయన దగ్గర మాది కింద ఉన్నవాడ మల్లె పోయిడా మల్లె పోయిడా అగ్గేమో చేద్దామయ్యా గొల్ల పోయిడా ఓ గొల్ల పోయిడా మాల కింద ఉన్నవాడ గొల్ల పోయిడా గొల్ల పోయిడా అగ్గిదేవి చేద్దామయ్యా గొల్ల పోయిడా ఓ గొల్ల పోయిడా అగ్గి నేను తీసుకుపోయి ఆడిదానా ఓ ఆడిదానా అమృతంబు కాసుకుంటనే ఆడి బాల అగ్గిదేవి తీసుకుపోయి ఆడిదానా ఓ ఆడిదానా అమృతంబు కాసుకుంటనే ఆడిదానా ఓ ఆడిదానా అమృతము అంటేనయ్యా గొల్ల పోయిడా ఓ గొల్ల పోయిడా అది ఎట్లా ఉంటాదయ్యా మల్లె పోయిడా అమృతము అంటేనయ్యా గొల్ల పోయిడా ఓ గొల్ల పోయిడా అది ఎట్లా ఉంటాదయ్యా గొల్ల పోయిడా పాలకన్నా తెల్లగుంటది ఆడిదానా ఓ ఆడిమాల తేనెకన్నా తీయగుంటది ఆడిమాల పాలకన్నా తెల్లగుంటది ఆడిదానా ఓ ఆడిదానా తేనెకన్నా తీయగుంటది ఆడిదానా ఓ ఆడిదానా పాలకన్నా తెల్లగుంటది తేనెకన్నా తీయగుంటది మంచి కొబ్బరి కన్నా పాల మీగడ కన్నా పంచదార చుంటి తేనె కన్నా చక్కెర కన్నా బెల్లాని కన్నా చెరుకు రసాని కన్నా ఉంటదా మల్లయ్య సరే పర్వాలేదు నేను అగ్గేస్తా కానీ నువ్వు అమృతం తెస్తావా మరి తెస్తావా కలకల్లా ఉంటది ఓమో మొగల మాట ఎట్లా నమ్మాలి రసమలై తెస్తావా దేవో నీ చేతులు ఏంటి అది నా చేతులనా దీన్ని గొడ్డలు అంటారు గొడ్డలి గొడ్డలి ఇక్కడ పెట్టు నేను అగ్గేస్తా గొడ్డలి ఇక్కడ పెట్టాలా దేవో మరి ఎట్లా నమ్ముతాం మనం కాదు నా మీద నమ్మకం లేదా మొగోళ్ళ మాట నీళ్ళ మీద బాట ఆశ పెట్టి మోసం చేస్తారయ్యా వారి వారి మీసాలు బట్టవాది వేషాలు వారి వారి మీసాలు బట్టవాది వేషాలు ఎక్కుతారు ఆవిడ గట్ట ఎక్కుతారు మమ్మల్ని దెబ్బలు కొట్టిస్తారు మీరు కనిపిస్తారు అయ్యా మమ్మల్ని నమ్మొద్దంటాం నమ్మొద్దు ఆడవాళ్ళు ముందే మోసగాళ్ళు అట్టనా ఓ అయ్యా అటువంటి మల్లయ్యా సరే పర్వాలేదు కానీ నేను అగ్గేస్తున్నా గోసిట్లాగి నాకు దగ్గర కాడా చూస్తాడు అనుకున్నది తండ్రి పేరు చెప్తా ఒక్క నరుడు పురాణుడు కూడా ఇక్కడ రాదు ఆయన వచ్చింది ఈయన దైన పెద్దగా ఉన్నట్టుంది నేను అగ్గి చేస్తానని చెప్పి నాకు దగ్గర కాడా చూస్తాను అనుకోని ఇట్లా అగ్గి తీసుకొచ్చిందట చేతులు పట్టుకొస్తున్నా చేతులు కాలుతలే చేతులు కాలుతలేమంట చేతులు కాలేయా నేను దేవతను దేవతవా అయితే ఇక పట్టు ఓ ఇలా పెట్టిగా ఓ అందుకే అంటారు ఎంత మంచి గొల్లకైనా అది అది ఉంటదా కాలిపోదు అయ్యో నేను కూడా దేవుడినే దేవుడివేనా ఇది లింగాల సెల్ల ముందే కాలేదు ఇది కాలదా ఓ అమ్మ దేవుడా లింగాల సెల్ల పట్టినప్పుడు లింగాల సెల్ల నాకు వేసింది కట్టిండు
ఒక గడి అమృతం చేయ ఒక గడి రాను ఒక గడి 3 గడియల్ల రావాలి తొందరగా వస్తావుగా? వస్తా 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 వస్తావు, మర్చిపోతావు. గొడ్డలు నిన్ను పెట్టుకున్నావు చూసినాక ఇంకా మర్చిపోతాను కాదు ఐడల్ పెట్టుకున్నావా నువ్వు ఏందయ్యా పెట్టుకునేది? అదే గొడ్డలి గొడ్డలు పెట్టినగా ఆ. ముందే జల్దిరా. ఆ. జల్ది రావన్నప్పుడు ఆడికెళ్ళి భగవంతుడు మల్లయ్య గిరి అటువంటి గాజుల మూట కట్టుకొని కాడికి వచ్చినాడే. నా వయ్యన్న ఆకలి అవుతుంది అటువంటి డొల్లలు కుట్టమని చెప్పి డొల్లలు కుట్టినప్పుడు ఏమి రా నిన్న మనం 4 కుట్టే ఇలా 5 కుడుతున్నాం అంటే పోతుంటే గాలిదేవుడు ఆపుతుంటే గాలిదేవుడికి అమృతం ఇస్తారన్నా కూడా చేసి తీసుకుపోయినట్టే ఆ గాలిదేవుడు తీసుకుపోయిండు గాలిదేవుడికి అటువంటి అమృతం ఇస్తారన్నాడు పాలు విండి అగ్గి మీద పెట్టినప్పుడు అమృతం అయింది అటువంటి కాలు పయ్యన్న మరి అటువంటి ఒకవేళ ఎడజాగా కుక్కలైనా పెట్టిండు మరి ఏడు ఆ గాలిదేవుడు వచ్చి తినలేడంటే గాలిదేవుడు మన దగ్గరకు వచ్చి తినడన్న అడిగాలి సుడిగాలి ఆడమైన గాలి లేపిండు గాలి లోపల మరి అమృతం తీసి దండి వల్ల పెట్టుకొని ఉట్టిటోళ్ళ ఇప్పినటువంటి గాలి లోపల ఇచ్చి పెట్టినప్పుడు గాలి ఆ సుడిగాలిలో కొట్టుకోపోతుందట చూడు అది చూడు అది చూడు ఎట్లా పోతుంది ఎట్లా పోతుంది అట్లా గాలిదేవుడు తీసుకుపోయి ఇక్కడ తినడు మనం చూస్తుంటే తినడు సముద్రాలు తీరాన్ని పోయి సంధ్య పరుచుకొని జపం చేసుకొని తింటదని చెప్పిండు ఆడికెళ్ళి అటువంటి అమృతం తిన్నాక వరకల్లా లేదు గొర్రెలు ఎత్తలేవు మళ్ళా ఏమైందిరా గుడ్డలేదురా గొడ్డలా అగ్గి అగ్గి గుడ్డలేదురా నేను అగ్గి ఎడ తెచ్చినా ఆడ మర్చొచ్చిన ఎడ తెచ్చినవురా అదే గొడ్డలు మర్చిపోయిన కాడ గుడ్డలేడ మర్చిపోయినావు అగ్గి తెచ్చిన కాడ అగ్గేడ మర్చిపోయినావు గొడ్డలు పెట్టిన కాడ గుడ్డలేడ మర్చిపోయినావు అగ్గి తెచ్చిన కాడనే అయ్యో పోయి తేపోరా జల్ది తేవాలా ఆ. పోతురు పోతురు మళ్ళీ పిలుస్తావే మెల్లగా వస్తుండు ఆ. ఉమ్మడిలో ఉరుకుతుండు మస్తు పని ఉంది నా కాడ అసలా ఆ. అమ్మ చెప్పిండ్రు ఆ. మరి దొంగల మల్లెడు ధర కొడుకు మరి అటువంటి సాధుల మల్లెడు సన్నాసి వాడు మల్లని ఒక కంట చూడాలి మందని ఒక కంట చూడమన్నది నువ్వు అంగేడు తెచ్చినవురా అక్కా గొడ్డలు ఎడ తెచ్చి పెట్టినా ఆడ ఏమో నీ ముఖం అంతా పచ్చ పచ్చగా అయిపోయింది, నాకు అర్థమైతలేదు ఆ పిల్లాడు ఇక్కడ పాలిస్తాడు నమ్మటట్లేదు నువ్వు ఇస్తావు ఎక్కడికి ఇస్తా నేను వర్షాపు రొక్కాలు తిన్నవేమో వాడుతున్నాను. మరి అటువంటి ఆడికెళ్ళి భగవంతుడు గుడ్డలు రేపమన్నప్పుడు సరే జల్ది పోయి తేపోరా సరే వెళ్ళిపోతురా పో సరే పర్వాలేదని చెప్పి దేవరాజు మల్లయ్య ఎప్పుడైతే నరగోర అడవి లోపల వెళ్ళిపోతా ఉన్నాడు దేవుడు మల్లయ్య ఎప్పుడైతే ఏనుగల పీటల నిందని బొక్కల శ్రీకోట దగ్గరికి ఏరవచ్చిండు మల్లయ్య అటువంటి తానం చేస్తలేదు అన్నం తింటలేదు మల్లయ్య నీ మనసంతా మల్లయ్య దిక్కే ఉన్నది మరి అటువంటి సూచవరక మల్లయ్య వచ్చినవా వచ్చిన మల్లయ్య తెలుగు చూస్తాను అనుకోని వెళ్ళ తెప్పగట్టి మాలు అటువంటి పట్టు దారంతో వెళ్ళ తెప్పగట్టి మాలు కిందికి వేసిందట వెళ్ళ తెప్పలు కూసుకొని మీదికి చేసుకుంటా అలా కూర్చో అలా కూర్చుంటే అది ఇరిగిపోతే 100 కిలోలు ఉంటాడు ముందే తెలుగు లేదనుకో తెలుగు మస్తుంది మంది నుంచి తెలుగు మస్తుకున్నట్టుంది ఇట్లా రాను నేను పైకి అట్లా అట్లా రాని మల్లయ్య లోపలి లోపము కట్టుకున్నది అటువంటి బయట కొంగు కిందికి పిండి దాని కింద ఉన్న మల్లయ్య బయట కొంగు పట్టుకొని ఎక్కుతున్నాడు దేవుడు మల్లయ్య తెచ్చిన అబ్బా గమ్మత్